ఆషాఢం అంటేనే గోరింటాకు కదా మనకు ఫస్ట్ గుర్తొచ్చేది. ఇంకెందుకు ఆలస్యం, మనం గోరింటాకు అయితే హోమ్ మేడ్ తయారు చేసి పెట్టుకుందాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే చెట్టుకైతే మొత్తం తీసుకుంటున్న గోరింటాకు అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసిన. ఇక్కడికి వచ్చినాక మనం చెట్టుకి తెంపేటప్పుడు అయితే మొత్తం మనకు సీడ్స్ అవి ఇవి అన్నీ వచ్చేసాయి కదా, అవన్నీ అయితే తీసేసుకోవాలి. మనకు ఓన్లీ ఆకులు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా గోరింటాకు ఆకులు అయితే సపరేట్ వేసేసుకుంటున్నా. ఇలా నీట్గా అయితే అన్ని ఆకులు అయితే తీసేసుకోవాలి. మనము తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. సపరేట్ అయితే వేసుకుంటున్నా కదా, చూడండి ఎలా వస్తున్నాయి సీడ్స్ లోపల అనేది. మనం తెంపేటప్పుడు మనకు వచ్చేసాయి అన్నట్టు. అవన్నీ రాకుండా ఉండడానికి ఇలా సపరేట్గా వేసుకోవాలి. మొత్తం అయితే కంప్లీట్గా అయితే తీసేసిన. చూడండి గోరింటాకు కంప్లీట్గా ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా మొత్తం వాష్ అయితే చేసుకోవాలి నీట్గా. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం మిక్సీలోనైతే వేసుకోవాలి. అలాగే కూడా వేసుకుంటారు, కానీ వాష్ చేసుకుంటేనే మనకు బెటర్. ఎందుకంటే మనం బయట చెట్టుకి తెంపుకొని వస్తాం కాబట్టి బయట చెట్టుకి చాలా డస్ట్ ఉంటుంది. అది మొత్తం పోవాలంటే మనం ఫస్ట్ వాష్ అయితే వేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇలా మిక్సీలో వేసి ఒక 2 వక్కలు తీసుకోవాలి. వక్కలైనా సరే, మీకు ఒకవేళ వక్కలు అవైలబుల్ లేకుంటే క్రేన్ ఉంటుంది కదండి, క్రేన్ వక్క పొడి అదైనా వేసుకోవచ్చు. ఇలా నేను 2 వక్కలు తీసుకుని ఇలా కొంచెం దంచేసి వేసిన. అలా వేసుకుంటే డైరెక్ట్ అలానే వేసుకున్నాం అనుకో మనకు మిక్సీ కాదు కాబట్టి ఇలా వేసుకున్నా. ఇందులో కొంచెం చింతపండు నానబెట్టి అందులో అయితే వేసిన. చింతపండు కూడా మనకి ఆకులు ఎంత క్వాంటిటీ ఉంటుందో దాని తగ్గట్టే మనం వక్కలు చింతపండు వేసుకోవాలి. కొంచెం మిక్సీ అయింది, కొద్దిగా మిక్సీ అయితే అయింది, కంప్లీట్గా కాలేదు ఇంకా. ఇందులో మనం నిమ్మకాయ వేసుకోవాలి. కొద్దిగా నిమ్మకాయ రసం వేసుకొని అందులో ఏమన్నా నిమ్మకాయ సీడ్స్ వస్తే అవి తీసేసుకోవాలి. మనం తీసుకొని ఒకసారి మిక్సీ వేసుకొని మొత్తము చూడండి, హ్యాండ్ జస్ట్ కలుపుతుంటే ఎంత రెడ్గా అవుతుందో. కంప్లీట్ ప్రాసెస్ కూడా కాలేదు. ఇందులో మనము కొద్దిగా మజ్జిగ వేసుకోవాలి. ఎందుకంటే గోరింటాకు మనం పేస్ట్ లాగా కావాలి, వాటర్ పోయొద్దు. వాటర్ పోయకుండా ఇలా మజ్జిగ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. చూడండి మెత్తగా అయిపోయింది మొత్తము. ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకొని ఫైనల్లీ నేను చేసిన గోరింటాకు అయితే రెడీ అయిపోయింది. చూడండి గోరింటాకు రెడీ చేస్తుంటేనే హ్యాండ్ అనేది రెడ్డిష్ అయిపోయింది మొత్తము. పేస్ట్ ఇలా వేసుకొని మనం ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఇక మనం ఇప్పుడు గోరింటాకుతో డిజైన్ అయితే పెట్టేసుకుందాము. ఇలా మనం డిజైన్ వేసుకొని ఇందులో ఫిల్అప్ చేస్తే బాగుంటుంది. ఏదైనా డిజైన్ పెట్టుకోవాలంటే ఇలా ఫిల్అప్ చేసుకోవాలి. ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.